वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं दिक्तमप्यप्रियन्तं तरं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శృతి ఎక్కువ వినిపిస్తుందా? శృతి ఏమన్నా శృతి వినిపిస్తుందమ్మా? శృతి ఎక్కువ వినిపిస్తుందా? వినిపిస్తుందా? శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములు మారిన క్షేత్రపతేటువంటి సద్గురు శ్రీ సాయినాథ మహారాజుని సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకొని మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తుంది. శ్రీ వేదవ్యాస భగవానునికి అంజలులు ఘటిస్తూ శ్రీ మహాభారత కావ్యాన్ని ప్రదక్షిణ నమస్కారం అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని నీకెందుకు శిరస్సు నమస్కరిస్తుంది. శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో మనం ముందుకు వెళ్తున్నాము. ధర్మరాజు అడుగుతున్నటువంటి ధర్మ సందేహాలకు భీష్మ పితామహుడు సమాధానాలు చెప్తూ ధర్మరాజును అశాంతి నుంచి శాంతం వైపుకు నడిపిస్తున్నాడు. అందులో భాగంగా ధర్మరాజు ఒక ప్రశ్న వేసినాడు. మహాత్మా భీష్మ తనను శరణుజొచ్చిన వారిని రక్షించిన ఎటువంటి ఫలితం సిద్ధించును అని ధర్మరాజు అడిగాడు. తనను శరణు వేడిన వారిని రక్షిస్తే ఎటువంటి ఫలితం సిద్ధిస్తుంది? అప్పుడు భీష్మ పితామహుడు శుక్రాచార్యుడు ముచ్చుకుందునికి చెప్పినటువంటి కథను చెప్తున్నారు. ముచ్చుకుంద మహారాజుకు శుక్రాచార్యుడు చెప్పినటువంటి గాథ ఇది. శుక్రాచార్యుడు కూడా ఒక గురువు. దేవతల గురువు ఎవరు? బృహస్పతి. అయితే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు కాబట్టి రాక్షస లక్షణాలు ఉంటాయి అనుకునేది కాదు. ఆయన పరమధార్మిక మహాజ్ఞాని. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అంటాం. శుక్రగ్రహ స్తోత్రం. హిమకుంద మృళాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఆ శ్లోకం చెప్పుకుంటేనే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం సంభవిస్తుంది. ఏమైనా మనస్పర్ధలు ఉన్నా తొలగిపోయి అన్యోన్య దాంపత్య జీవనం లభిస్తుంది. శుక్రాచార్యుని యొక్క ఆ శ్లోకం చెప్పుకుంది. శుక్రగ్రహ దేవత యొక్క ఆ శ్లోకం. హిమకుంద మృళాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని వర్ణాల్లో ఉన్నటువంటి పుష్పాలనే నెలలో ధరించేటువంటి శుక్రాచార్యుడు సర్వశాస్త్ర ప్రవక్త. సర్వశాస్త్రాలను అవపోషణ పట్టినటువంటి వాడు మహాజ్ఞాని. అతడు ఉన్నాడు కాబట్టి రాక్షసులు కంట్రోల్లో ఉన్నారు. లేదంటే ఇష్టానుసారం దేవతని హింసించేటువంటి వాడు. ఆ శుక్రాచార్యుడు తనను శరణుజొచ్చిన వారిని రక్షిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా
ముచుకుంద మహారాజుకు శుక్రాచార్యం చెప్పిన ఘనత చెప్తున్నాడు. ఒక అరణ్యంలో బోయేవాడు ఉండేవాడు. ఆ బోయేవాడు ఏం చేశాడు, పక్షులు కొట్టుకొనో జంతువులు కొట్టో తాను జీవనం సాగిస్తాడు. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది నది అరణ్యంలో. ఆ మర్రి చెట్టు కింద వల వేసి వచ్చేవాడు. రాత్రిపై వల వేసి వస్తాడు. పొద్దునే పోయేసేసి వలలో చిక్కుకున్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ పట్టుకొని చూపిస్తాడు. రోజు అలాగే వేశాడు. తెల్లవారుజామునే పోయినాడు. అప్పటికి మేఘాలన్నీ కమ్ముకున్నాయి. విపరీతమైనటువంటి వర్షం కురుస్తాం. ఆ వర్షంలోని పాపం అతడు అరణ్యంలో ప్రవేశించిన తర్వాత దగ్గరగా పోతున్నప్పుడు వర్షం మొదలైంది. ఇంకా వర్షం పడతానే ఉంది నిరాఘాటంగా. అతడు పక్కకు వడికి లేదు. ఇంకా మర్రి చెట్టు దాటుకున్నాడు. ఆ చెట్టు త్వరలో వల్ల మధ్యలో కూర్చునేసి బాగా తడిసిపోయినాడు. వైపుడు కొట్టి అతడు చెట్టు కింద కూర్చున్నా బాగా తడిసిపోయాడు. విపరీతమైన చలి వేస్తా. ఆ మర్రి చెట్టు పైన ఒక కపోతం ఉంది. కపోతం అంటే ఏంటి? కన్నడలో పారివాళ్ళని అలవాటు. వీళ్ళు కూడా అదే చెప్తాను, పారవాడం. పావుర కపోతం అంటే ఒక జంట పక్షులు ఉండేటివి, భార్యాభర్తలు ఉండేటివి. అందులో ఆడపక్షి ఆ వలలో చిక్కుకుపోయింది. మగపక్షి బయటికి పోయింది. వచ్చి గూటికి చేరుకున్నది. వర్షంలో తడుచుకుంటూ వచ్చేసి తన గూటిని చూస్తుంటే తన భార్య లేదు. చాలా విలిపిస్తోంది. చాలాసేపు ఎదురు చూసింది. ఇంకా రాలేదేంటి. ఇది కిందనే వలలో చిక్కుకొని ఉంది. గమనిస్తూ ఉంది. ఏం చేస్తాడా. అది పాపము గట్టిగా వచ్చి ఏడుస్తూ ఉంది. ఇంకా రాలేదేమైందో ఏమో. ఇంత పెద్ద వాన, ఉరుములు, వడగండ్లు ఇవన్నీ పడి ఈ గాలి వానకు ఆ పక్షి చనిపోయిందో ఏమో అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ ఉంది. నీవు లేకపోవడం వల్ల ఇల్లు పాడుపడినట్లుగా ఉంది సఖి అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. నువ్వు ఉండింటే ఇంత బాగుండేది, నాకు ఇంత సంతోషంగా ఉండేది. నువ్వు లేకపోవడం వల్ల అసలు ఇల్లుగానే లేదు. నువ్వేమైపోయినావో ఏమో. నేను ఎలా జీవించాలి నువ్వు లేకపోతే? నువ్వు ఎంతో సంతోషం కలిగించేదానివి. నేను చూడగానే నేను ఒక నిమిషం ఉండలేకపోయేవాడిని. ఇప్పుడు నేను ఎలా జీవించగలను, ఎలా బతకగలను? నా కోసం నువ్వు ఎంతో ఎదురు చూసేదానివి. నేను తినే వరకు నువ్వు తినేదానివే కాదు అని గట్టిగా వచ్చి ఏడుస్తోంది. నీవు లేని జీవితం నాకు నరకప్రాయం అయిపోతుంది. ఎలా బతకగలను? నువ్వెంత గుణవంతురాలు, ఇంత సుగుణాల రాసివి, నా కోసం ఎంత పరితపించేదానివి, నా మీద ఎంత ప్రేమ కురిపించేదానివి. ఇప్పుడు నా జీవితం ఏమైపోతుంది అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ ఉంటే అది విన్నది. ఆడపక్షి చాలా పొంగిపోయింది. తను ఉన్నది ఎక్కడ? వలలో. నేను ఎట్లా చచ్చిపోతానని తెలుసు దానికి. కానీ చనిపోయే ముందు నా భర్త నా గురించి ఇంతగా పొగుడుతున్నాడు. నాకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ భార్యని ఏం కోరుకుంటుంది తన భర్త నుంచి నాకు లభించి నేను తృప్తిగా ఉన్నాను అని చెప్పేసి సంతోషపడినటువంటి ఆ యొక్క కపోతి, మగపక్షిని అయితే కపోతము అంటారు, ఆడపక్షిని అయితే కపోతి అంటారు. ఎంతో సంతోషించి, స్వామి నాథ, నేను ఇక్కడే వలలో చిక్కుకొని ఉన్నాను అన్నాను. ఇక్కడే నేను వలలో చిక్కుకొని ఉన్నాను. ఇది దైవకృతముగా భావించు, ఇది దైవ నిర్ణయంగా భావించు, ఎంత మాత్రం చింతించవద్దు, బాధపడవద్దు. ఇకపోతే నాథ, నీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, ఆ బోయేవాడు శరణాగతుడై ఉన్నాడు, ఒక అతిథిగా వచ్చాడు అనుకో. అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, చలికి వణికిపోతున్నాడు. అతనికి ఏదైనా అతిథి సత్కారం చూడు. నన్ను వలలో వేసినాడే, నన్ను చంపేస్తున్నాడే అని భావించదు. ఇది విధికృతం అనుకో. శరణుజొచ్చిన వారికి సహాయం చేయడం నీ ధర్మం. నీవు అతిథిగా భావించి అతనికి చేయవలసినటువంటి సపర్యలు చెయ్యి అని అన్నాడు. నన్ను వలలో వేస్తున్నాడు, నన్ను పట్టి బంధించినాడని నువ్వు చింతించవద్దు, ఇది దైవకృతముగా భావించు అని చెప్పేసి భార్య చెబుతుంటే, ఇంకా భార్య చిక్కుకుపోయింది.
నాకు దూరం అవుతుందని తెలుసు, కానీ భార్య చివరి కోరిక ఇది నెరవేర్చాలా అనుకున్నాను. సరే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తానని చెప్పేసి ఆ పక్షి ఈ బోయేవాడి వద్దకు వచ్చి నాయన బోయేవాడ, నీవు నాకు అతిథివై ఉన్నావు, నీకు ఏమి కావాలనో చెప్పు, నాకు చేతనైతే నెరవేర్చగలను అని. ఓ కపోతమా, ఈ వానకు గాలికి బాగా తడిసిపోయి నా శరీరం అంతా వణికిపోతుంది చలితో, నాకు ఈ చలిపోయేటట్టుగా చెయ్యన్నా. అలాగే చేస్తానని చెప్పేసి త్వరలో అక్కడక్కడ కొండ గుహల్లో ఉండేటువంటి ఎండు కర్రలను తీసుకొచ్చి చిన్న చిన్నవి తెచ్చేసి ఆడవేసి ఎక్కడో గుహలో వెలుగుతున్నటువంటి అగ్నిని తెచ్చి దాన్ని పంపించింది. అవి మంటలు వేసినాయి. ఆ మంటలతో ఏదో చలి కాపుకున్నారు. ఉష్ణం బాగా వచ్చేసింది, చలి తగ్గిపోయింది. తర్వాత నా యొక్క చలిని తగ్గించినావు కపోతమా, నేను చాలా సంతోషపడుతున్నాను, నీకెంతో కృతజ్ఞుణ్ణి. అయితే నాకు ఆకలిగా ఉన్నది, నా ఆకలి తీర్చు అన్నాడు ఆ పక్షి. ఆకలి తీర్చు అంటే అతడు ఎక్కడికి పోలేని స్థితిలో ఉన్నాడు. ఎక్కడికి పోయినా నీళ్ళు తిరగబోతుంది. అది అరణ్యమంతా నీళ్ళు విపరీతమైన నీళ్ళు ప్రవహిస్తున్నాను. అందువల్ల నేను ఎక్కడికి పోలేకున్నాను, నాకేదైనా తినడానికి తెచ్చివ్వు. అంటే మాకంటూ ఏమీ, మేము పక్షులం కదా, మాకంటూ ఏమీ ఎత్తిపెట్టుకోవడం దాచిపెట్టుకోవడం ఏమీ ఉండదు, కాబట్టి నేను నీకు నేనే ఆహారంగా సమర్పించుకుంటాను, స్వీకరించు అని చెప్పేసి తన భార్య కళ్ళ ముందరే, తన భార్య ఎట్లా చనిపోతుంది, నేను బతికి ఏం చేయాలి, నా భార్య కోసమే నేను ఇన్నాళ్ళు బతుకుతున్నాను, నా భార్య పోయిన తర్వాత నేను బతికి ఏంటి ప్రయోజనం అని చెప్పేసేసి అదేం చేస్తుంది, ఆ మగపక్షి ఆ అగ్ని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి నమస్కార స్థితిలో ఉండి 3 ప్రదక్షిణాలు చేసి ఆ నిప్పుల్లో పడిపోయింది. అతను చూశాడు, చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి కపోతమా నువ్వు చేస్తున్నది, ఇంత త్యాగమా, ఒక సామాన్య పక్షివై ఉండి కూడా ఇంత త్యాగాన్ని చూపిస్తున్నామంటే నువ్వు చాలా గొప్పదానివి, నేను మానవున్నై ఉండి కూడా మూర్ఖునిలాగా ప్రవర్తించినాను అని చెప్పేసి దానికి ఎంతో క్షమాపణలు చెప్పుకుంటూ తను తాను ప్రక్షాళన చేసుకొని కన్నీటి పర్యంతమే గుర్తిస్తూ ఆ వలలో ఉన్నటువంటి పక్షులను కూడా నేను ఇక్కడి నుంచి ఏ పక్షిని ఏ జంతువుని చంపను, శాకాహారంతో నా జీవితాన్ని నడిపిస్తానని చెప్పేసి ఆ వలను తొలగించేశాను. ఆ పక్షులన్నీ ఎగిరిపోయాయి. కానీ ఆడపక్షి చూస్తాను తన భర్త నిప్పుల్లో చనిపోయింది. కాబట్టి ఆడపక్షి ఏం చేసింది, నాదా నువ్వు లేకపోతే నా జీవితం ఎందుకు, ఇంకా నేను బ్రతికి ఏం చేయాలి, నేను లేకుండా ఒక క్షణం నువ్వు గడిపేవాడవే కాదు. ఇద్దరం కలిసి ఆ నది తిన్నెల్లో, ఇసుక తిన్నెల పైన, కొండ నెత్తల పైన ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో ఎగురుతూ విహరిస్తూ ఎంతో ఆనందంగా సాగించినాం జీవితాన్ని. అంతేకాకుండా నేను నాకు తినిపించకుండా నువ్వేమీ తినేవాడవే కాదు. అలాంటి ప్రేమ నీది, నీ ప్రేమను కోల్పోయిన తర్వాత నా బతుకు ఎందుకు ఇంకా నాకు అని చెప్పేసి, ఓ బోయేవాడ, నా భర్త నీకు ఎట్లా ఆహారంగా బలైనాడు, నన్ను కూడా స్వీకరించు, నీ ఆకలి తీర్చుకో, ఎట్లా చచ్చిపోతాం ఎప్పుడైనా, కాబట్టి నా భర్త లేకుండా నేను బతకలేను, కాబట్టి నేను కూడా నా భర్తను చేరుకుంటాను అని చెప్పేసి ఆ నిప్పులకి 3 ప్రదక్షిణాలు చేసి ఆ మంటల్లో అది కూడా పడి చనిపోయింది. దాన్ని చూసేటప్పటికీ ఈ యొక్క బోయేవానికి చాలా 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 బాధ అయిపోయింది. ఎంతటి ఆదర్శ దాంపత్యం, భార్య బతకదని చెప్పి భర్త జీవితాన్ని ముగించుకుంటే, భర్త లేని నా బతుకు నాకెందుకు అని చెప్పేసి భార్య కూడా ప్రాణత్యాగం చేసింది. చనిపోయే ముందు ఒకరికన్నా ఉపయోగపడుతున్నాను, ఒక ఆదరించడానికైనా నా జీవితం ఉపయోగపడుతుంది కదా అనే సంతోషంతో అది ఎంత త్యాగంగా మరణించింది. ఇది కదా జీవితం అంటే, ఎంత ఆదర్శ దాంపత్యం వాళ్ళది. అటువంటి ఆదర్శ దాంపత్యంతో జీవనం సాగిస్తున్నటువంటి 2 కపోతాలను చంపిన పాపం నన్ను చుట్టుముట్టక ముందే నేనే నా జీవితాన్ని త్యాగం చేసేస్తానని చెప్పేసి ఈ బోయేవాడు కూడాను ఇంకా కొద్దిగా ఎక్కడెక్కడ వేసేసి ఆడేవో తీసుకొచ్చుకున్నాడు, తెచ్చుకుని ఆడే వేసేసి మధ్యలో వేసేసి తాను కూడా నిప్పులో దింపేసి, ఈ 2 కపోతాలు ఆ విధంగా ఎప్పుడైతే చనిపోయినాయో ఆకాశంలోంచి కులవాన కురిసిందట. దేవతందరూ వచ్చేసారు. ఒక పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానంలో ఆ 2 కపోత మిథునం అంటే జంట పక్షుల్ని ఆ పుష్పక విమానంలో దేవలోకానికి తీసుకున్నారు.
అది చూసినటువంటి ఇతడు తాను కూడా ప్రదక్షిణం చేసి నిప్పులపడ్డాడు. అతడు కూడా స్వర్గాన్ని చేరుకున్నాడు. ఈ విధంగా విషాదాంతకమైనప్పటికీ ఈ కథ విషాదాంత నాటకం. ఎక్కువగా మనలో అన్నీ కూడా మన సినిమాలన్నీ కూడా ఏముంటాయంటే విషాదాంతం ఉండదు, హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. మన సినిమాలన్నీ కూడా విషాదాంత నాటకాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే ఫారిన్లో ఉంటాయి, కానీ మన చరిత్రలో లేవే అని అనుకునేవాళ్ళు చాలామంది. ఇదొక విషాదాంత నాటకం, ఇదొక విషాదాంత కథ. ఈ కథను మనము అర్థం చేసుకుంటే ఒక జీవితం అనేది ఆదర్శవంతంగా తయారవుతుంది. ఒకరి కోసము, ఒక మానవుని కోసము ఆ పక్షులే తమను త్యాగం చేసుకున్నారు. పరోపకారం కోసము తమను త్యాగం చేసుకోవాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. అని దేవతలు శరణుజొచ్చిన వారికి మనం మేలు చేస్తే ఆ దేవతలే ఆ రెండు పక్షుల్ని ఏం చేశారు దేవతలు ఆ రెండు పక్షుల్ని స్వర్గానికి తీసుకెళ్ళారు. అది కూడా పుష్పక విమానం. అది ఎంతో ఆనందదాయకమైన విషయం కదా. అందువల్ల శరణుజొచ్చిన వారిని రక్షించడం పరమధర్మము అన్నాడు భీష్మ పితామహుడు. తర్వాత పితామహ భీష్మ కొందరు ముఖస్థుతికై కార్యానుకూలముగా మాట్లాడి వారి పనులు నెగ్గించుకుంటారు, వారి గురించి వివరించు అన్నాడు. పనులు నెగ్గడం కోసం, తమ పనులు జరగడం కోసము, తమ పనులు నెగ్గించుకోవడం కోసమని ముఖస్థుతి చేస్తారు. ముఖస్థుతి చేసి తమ పనులు నెరవేర్చుకుంటారు. అటువంటి వారి గురించి తెలియచేయన్నాడు. అప్పుడు భీష్ముడు గ్రద్ద నక్కల కథ చెప్పినారు. ఒక గ్రద్ద, ఒక నక్క, వాటి కథ చెప్తున్నాను విను అని చెప్పేసి ఒక కథ చెప్తున్నారు. అది విదిషా నగరం. విదిషా నగరం. ఆ నగరంలో ఒక బాలుడు ఉండేవాడు, చాలా అందాల బాలుడు. అతడు చనిపోయినాడు. అతడు చనిపోతే బంధుమిత్రులు అందరూ వస్తుంటారు కదా. చిన్న పిల్లవాడు చనిపోతే ఇంకా ఎక్కువ బాధ. ముసలి చనిపోతే పెద్దగా బాధ లేదు, కానీ వయసులో ఇంకా చిన్న వయసు ఉన్నటువంటి వాడు. ఆ బాలుడు చనిపోయేటప్పటికీ అందరూ దుఃఖిస్తూ ఆ కలేబరాన్ని ఎత్తుకొని శ్మశానానికి తెచ్చినా కనుక కూర్చడానికి వాళ్ళకి ఇష్టం లేదు, ఖననం చేయడానికి ఇష్టమే లేదు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టుకొని ఏడుస్తున్నారు, గుంపులుగా కూర్చొని ఏడుస్తున్నారు. సాయంత్రం కాబోతోంది, కానీ వాళ్ళు ఖననం చేయడానికి ఇష్టపడరు. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు ఇష్టపడరు. దాంతో పైన ఒక గద్ద తిరుగుతూ ఉంది. ఆ గద్ద చూసి వాళ్ళ దగ్గరికి వచ్చింది. బంధుమిత్రులారా, ఇంకా ఎంతకాలం దుఃఖిస్తారు మీరు? ఎంత దుఃఖించినా కానీ కనుక ఏంటి ప్రయోజనము? తొందరగా శ్మశానంలో వదిలేసి మీరు వెళ్ళిపోండి. లేట్ అయ్యే కొద్దీ, చీకటి పడే కొద్దీ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు వస్తాయి, మమ్మల్ని హాని కలిగిస్తాయి. కాబట్టి మీరు వెంటనే చీకటి పడకముందే వెళ్ళిపోండి అనేసి మీ మేలు కోసమే చెప్తున్నాను. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతికి వస్తారా ఏంటి? చనిపోయిన వాళ్ళని బతికిరారు కదా, ఎందుకు దుఃఖిస్తారు అనవసరంగా? రుణం అయిపోయింది, అంతకు మించి నువ్వు ఏం చేయగలము? భగవంతుడు అనేవాడు ఉంటే కనుక ఇలాంటి జరిగేటివే కాదు. ఏం చేస్తాం? ఒక్కోసారి విధి అడిగిన జరిగిపోతూ ఉంటుంది. దీన్ని ఆలోచన చేసుకుంటూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. మీ మేలు కూడా చెప్తున్నాను. చీకటి పడిందంటే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు వస్తాయి, మీ ఇష్టం అని చెప్పింది. అనగానే అవునా అని చెప్పేసి అందరూ కూడాను బాలుని అక్కడ వదిలేసేసి శ్మశానంలో వెళ్ళిపోదామని చేస్తున్నారు. ఆ గద్ద చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, చీకటి పడింది అనుకోండి, కళ్ళు కనిపించవు, దీనికి తినలేదు. చీకటి పడిందంటే దీని తిండికి కాదు ఆ బాలుని. కాబట్టి చీకటి పడకముందే వీళ్ళు వెళ్ళిపోతే నాకు కావాల్సిన బుక్కి నేను ఫోన్ చేసుకుంటాను అని దాని ఆలోచన. అంతలోకి నక్క దాని ఆలోచన గుర్తించింది. ఒక నక్క పొదల్లో ఉండేది, గుర్తించి ఆ నక్క వచ్చింది. వాళ్ళు లేచి పోదామని లేస్తూ ఉంటే, ఏంటయ్యా ఏంటి మీరు చేస్తున్నది? ఎందుకు అప్పుడు వెళ్ళిపోతున్నారు మీరు? సాయంత్రం చీకటి పడే వరకు వెయిట్ చేయండి. ఎంత ముద్దులకే బాలుడు, ఎంత అందంగా ఉన్నాడు. ఆ కళ చూస్తే అసలు ఇక్కడే బతికి వస్తాడా, అప్పుడే బతికి వస్తాడా అంటే ఉన్నాడు. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు ఏంటి? కుక్కల నక్కలు పెట్టేస్తారా ఏమి? వద్దొద్దు. ఎప్పుడు ఏ సమయంలో ఏమవుతుందో ఎవరికి తెలుసు. శ్రీరామచంద్రుడు వాడు చనిపోయిన బాలను తెచ్చివ్వలే. శ్రీరామచంద్రుడు కూడా చనిపోయిన బాలను తెచ్చిచ్చినాడు.
నారదుడు కూడాను సంజయుని కుమారుని తెచ్చించినాడు. ఎప్పుడు ఏ దేవతలు ఎలా వస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో, ఏమో ఎవరు పట్టిస్తారో ఎవరు తెలుసు. కాబట్టి ఇంకోస చీకటి పడే వరకు ఎదురు చూడండి, అంత ముద్దులకి బాగా వదిలేసి ఎలా వెళ్తారు అని చెప్పింది నక్క. దీని ఉద్దేశం ఏంటి నక్కకి అంటే, పగలైతే తిండికి కాదు అది, ఎవరెవరు వస్తున్నారు ఇబ్బంది అవుతుంది, డిస్టర్బెన్స్ లాగా, లేదా ఆ గద్ద తినేస్తుంది, దీన్ని కూడా అంటుంది. కాబట్టి చీకటి పడితే నక్కకు హ్యాపీ, మొత్తం తినేయచ్చు దాన్ని లేకపోయి. కాబట్టి చీకటి పడే వరకు ఉంటే జనాలు ఆ గద్దల దగ్గర రాలేదు. దాని ఉద్దేశం అది. గద్దలి కానీ దగ్గరకు రాకూడదు అంటే ఇల్లు ఉండాలి చీకటి పడే వరకు. చీకటి పడితే గద్దలు వాళ్ళ గుడికి వెళ్ళిపోతాయి, తర్వాత నాకే ఆహారం. దీని ఉద్దేశం ఇది, దాని ఉద్దేశం. శ్రీరామచంద్రుడు ఒక చనిపోయిన బాలుని బతికించినాడు. అది ఉత్తరాఖండలో వస్తుంది. ఉత్తరాఖండలో 73, 74, 75 సంవత్సరాలు వస్తుంది. శ్రీరామచంద్రుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చేసేసి ఒక బాలుని ఎత్తుకుని వస్తాడు, చనిపోయిన బాలుడు ఎత్తుకుని వచ్చేసి శ్రీరామచంద్రుని ముందర పెట్టేసి కలయబడాలి. ఇద్దరు భార్యాభర్తలు లభోదిబోని ఏడుస్తారు. దాదాపు 13 సంవత్సరాలు దాటిందంటే 13 సంవత్సరాల 10 నెలల 20 రోజుల బాలుడు. 14 సంవత్సరాలు నిండలేదు రామచంద్ర ప్రభు నీ ఏలుకలో ఇంతవరకు ఎప్పుడే కానీ బ్రాహ్మణ కుమారులు చనిపోయిందే లేదు. మా పూర్వజన్మ కర్మము లేక రాజులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధర్మము ఈ బాలుడు చనిపోయినాడు. రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అంటే ఆ గొప్పతనం రాజుదే అవుతుంది. అదే రాజ్యంలో ఉండే ప్రజలు దుర్భిక్షంతో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, తొందరగా పూర్ణాయుష్యులు కాకుండానే చనిపోతున్నారు, బాల్యంలో చనిపోతున్నారంటే ఆ దోషము రాజుదై ఉంటుంది. కొంత మీది కూడా దోషం ఉండవచ్చునేమో. నా రాత బాగలేకపోవడం వల్ల ఏ దేశంలో కూడాను బాల్య మరణాలు లేవు, కానీ రామచంద్ర ప్రభు నీ దేశంలో బాల్య మరణం సంభవించింది. నువ్వు నా కుమారుని బతికించాలి, లేదా మమ్మల్ని మేము కూడా నీ ఈ యొక్క పుత్రవియోగ బాధతో మేము కూడా తొందరలోనే మరణిస్తాము. తర్వాత మీరు ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవనం సాగించవచ్చు. ఇద్దరు బ్రాహ్మణులను కూడా చంపిన పుణ్యం కూడా మీకు వస్తుంది అని చెప్పేసి రామచంద్రుడిని విమర్శిస్తూ ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ ఏడ్చాడు. ఏడిస్తే రామచంద్రునికి చాలా బాధ అయిపోయింది. బ్రాహ్మణ కుమారుడు చనిపోవడం ఏంటి, ఎందుకు చనిపోయినాడు? పూర్ణాయుష్కులుగా జీవించాల్సి ఉండే కదా, నా రాజ్యంలో ఎవరే కానీ అల్పాయుష్కులు మరణించిందే లేదు, ఈ బాలుడు ఎలా మరణించినాడు, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి ఆ బ్రాహ్మణుని ఎదురుగా కూర్చోమని చెప్పేసేసి వశిష్ఠాది మహర్షులను, వామదేవాది ఋషులను, నారద మహర్షులు లాంటి వాళ్ళందరినీ పిలిపించారు. అందరినీ పిలిపించేసి ఒక సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి ఆ విషయం అంతా తెలియచెప్పినాడు వీళ్ళందరికీ. ఆ బ్రాహ్మణుడు బాధపడేటువంటి విషయాలంతా చెప్పినాడు. చెబితే అప్పుడు అందరూ కూడాను ఆలోచన చేశారు, సమాలోచనలు చేసినారు. అప్పుడు నారదుడు కూడాను, నారద మహర్షి కూడాను అక్కడ ఉన్నాడు. ఆ నారద మహర్షి నేను చెప్తానని వివరణ అనేసి చేశాడు. హే రామచంద్ర ప్రభు, నీ దోషమంటూ ఏమీ లేదు, నీవు అందరికీ మేలు చేసేవాడే, కానీ కొన్ని ధర్మాలు ఉన్నాయి. యుగానికి ధర్మాలు ఉంటాయి. కృతయుగములో తపస్సు చేయడానికి అర్హత కేవలము బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది. అదే త్రేతాయుగములో అయితే బ్రాహ్మణులకు, క్షత్రియులకు కూడా తపస్సు చేసే అర్హత ఉంటుంది. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికీ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తపస్సు చేసే శక్తి అవకాశం ఉంటుంది, అర్హత ఉంటుంది. కలియుగంలో అయితే అంత అధర్మం వ్యాపించింది కాబట్టి 4 ధర్మాల వాళ్ళు కూడాను తపస్సు చేసే అవకాశం ఉంది. అయితే ద్వాపర యుగంలో శూద్రులు తపస్సు చేసే అర్హత లేదు. ఇంకా త్రేతాయుగానికి వచ్చేటప్పటికి అస్సలు అర్హత ఉండదు శూద్రులు తపస్సు చేయడానికి. ఇకపోతే నీ రాజ్యంలో, ఈ త్రేతాయుగంలో ఉన్నటువంటి నీ రాజ్యంలో ఎవరైనా శూద్రులు ఎవరైనా తపస్సు చేస్తున్నారేమో ఆ తపస్సు ప్రభావం చేతనే రాజధర్మం దెబ్బతింటుంది, ఇతడు మరణించి ఉంటాడు ఈ బాలుడు, కాబట్టి మీరు గుర్తించండి
అది గుర్తించేసి అతన్ని సంహరిస్తే ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం వచ్చే అవకాశం ఉంది అంటే నారద మహర్షి. దాంతో రామచంద్ర ప్రభు చాలా సంతోషించినాడు. రామచంద్ర ప్రభు సంతోషించి అందరినీ కూడా సంభావనలించి పంపించేసి లక్ష్మణునికి ఆదేశించినాడు, ఆ బ్రాహ్మణ బాలుని సంరక్షించండి. నేను వెళ్ళి మొత్తం 4 దిక్కుల్లోకి వెళ్ళి నేను ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి జరుగుతున్నదా, ఇటువంటి పరిస్థితి ఏదైనా వచ్చిందా అని నేను చూస్తాను. అంతవరకు ఇతన్ని తైలంలో ఉంచి ఈ బాలుని కాపాడండి, అంగాలు ఏమీ చెడిపోకుండా దెబ్బ తినకుండా అవి నీళ్ళు కొనిపోకుండా సంరక్షించండి, నేను వెతికి వస్తానని చెప్పేసి విమానాన్ని సంకల్పించినాడు. పుష్పక విమానం కదా అది రామచంద్రుడి దగ్గర ఉన్నది విమానం. ఏ విమానం అది? పుష్పక విమానం రావణాసురుని దగ్గర ఉన్నది, రామచంద్రుడికి వచ్చింది. ఆ మనసులోని సంకల్పించగానే విమానం వచ్చినందుకు ఉన్నటువంటి రామచంద్ర ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను వచ్చి. దాంతో అందరికీ నమస్కరించి అందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేసేసి శ్రీరామచంద్రుడు ఆ యొక్క పుష్పక విమానాన్ని ఎక్కి మొదట పశ్చిమం దిక్కుకి వెళ్తాడు. పశ్చిమం దిక్కున వెతికితే అంతా సుభిక్షంగా నిర్మలంగా ఉంది. తర్వాత ఉత్తర దిక్కుకి వెళ్తాడు. ఉత్తర దిక్కు ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ధర్మంగా ఉంది. తూర్పు దిక్కుకు వెళ్తాడు. అక్కడ కూడా నిర్మలంగానే ఉంది దేశం అంతా కూడా, ఎక్కడ దోషం అనేది కనిపించాలి. దక్షిణ దిక్కుకు వచ్చాడు. దక్షిణ దిక్కుకు వస్తే అక్కడ శైవల పర్వతము అని పర్వతం ఉంది, శైవల పర్వతం. ఆ శైవల పర్వతం ప్రక్కనే ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నాడు. అది కూడా తలకిందులుగా తపస్సు చేస్తుంది. శైవల పర్వతం తలకిందులుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఘోరంగా బాగా దిట్టంగా నిష్ఠగా తపస్సు చేస్తుంది. అది చూసేటప్పటికి రామచంద్రుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అతని దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించినాడు. మహాత్మా, మీరెవరు? దేని నిమిత్తమై మీరు తపస్సు చేస్తున్నారు? చాలా అద్భుతమైనటువంటి తపస్సాధన చేస్తున్నారు, నిష్ఠాగరిష్ఠులై, చాలా సంతోషదాయకమే. మీరు దేని నిమిత్తమై తపస్సు చేస్తున్నారు? మీరు ఎవరు? మీ పేరేమి? మీరు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల? నేను దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రుడు, నేను తెలుసుకునే నిమిత్తమై వచ్చినాను. దాంతో ఆ తలకిందులుగానే ఉన్నటువంటి అతడు నమస్కరించి, రామచంద్ర ప్రభు నమస్కారం, నా పేరు శంభుకుడు నా పేరు. నేను సశరీరముతోనే దైవత్వాన్ని పొందాలని తపస్సు చేస్తున్నాను. నేను ఒక శూద్రుడను, సశరీరంతో దైవత్వాన్ని పొందాలనుకుంటున్నాను. దేవలోకాన్ని ఆక్రమించాలని నా ఆలోచన ఉంది. దేవలోకాన్ని నేను ఆక్రమించాలి, ఆ ఉద్దేశం చేత ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను అనేసి నమస్కరిస్తాను. వెంటనే రామచంద్రుడు తన వరలోని ఖడ్గం తీసినాడు. అలాగే తల నరికి సంహరించేశాడు. ఇది అధర్మము. ఒక శూద్రుడు త్రేతాయుగంలో తపస్సు చేయలేనాడు. అది రాజుకు భంగమవుతుంది, సమాజానికి కూడా కీడు జరుగుతుంది. ఇతడు కూడా ఏ సంకల్పంతో సశరీరంతో స్వర్గానికి పోవాలా, దైవత్వాన్ని పొందాలా, దేవతలపైనే అధికారం సాధించాలా అనుకుంటున్నాడు. అందువల్ల రామచంద్రుడు అతన్ని సంహరించేశాడు. అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమైనారు. ఇంద్రాది దేవతలను చేసి పుష్పాలు కురిపించి రామచంద్రునికి జయమగుగాక అని స్థితించినారు. చాలా మంచి పని చేశారు రామచంద్ర, అధర్మపరుడైనటువంటి ఇతనిని సంహరించినారు. అందువల్ల నీకెంతో మేలు జరుగుతుంది, నీకేమైనా వరం కావాలంటే కోరుకోండి, నేను ఇస్తాను అని రామచంద్రుడికి దేవతలు అడిగితే వాళ్ళకందరికీ ప్రణమిల్లి రామచంద్రుడు, దేవతలారా, నా పట్ల మీకు ప్రసన్నత కలిగి ఉంటే మీరు కేవలం నేను ఒకే ఒక అడిగే కోరిక నెరవేర్చండి. అదేమిటంటే చనిపోయినటువంటి ఆ బ్రాహ్మణ కుమారుని బతికించండి. వాళ్ళకి నేను మాట ఇచ్చొచ్చాను, ఆ బాలుని కాపాడుతూ ఉండండి, నేను వచ్చి ఆ పిల్లవాడిని బతికిస్తానని చెప్పేసి వచ్చాను.
కాబట్టి మీరు నా మీద కృప కలిగి ఉంటే ఆ బాలుని బ్రతికించండి, అంతే చాలు. దాంతో దేవతలు సంతోషించి, రామచంద్ర ప్రభు నీవు ఎప్పుడైతే ఇక్కడ అధర్మాన్ని పడగొట్టేశావో అక్కడ బాలుని లేశాడు, అప్పుడే బతికినాడు. మేము ప్రత్యేకంగా బతికించాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా కోరుకోండి అంటే ఏమీ పర్వాలేదు, ఇంకా నాకే కోరికలు లేవు, నేను నా భర్త ప్రసన్నంలో ఉంటే చాలు అని చెప్పేసి చెప్పడం. ఆ విధంగా బ్రాహ్మణ కుమారుని ప్రత్యేకించినాడు రామచంద్ర ప్రభు. ఆ కథ సన్నివేశం ఇక్కడ ఈ నక్క చెప్తుంది ఆ విషయాన్ని అంతా కూడా. మనకెంతో రామాయణంలో ఒక ఘట్టం మనకు తెలిసి వచ్చింది. ఈ కథ మనకు తెలియదు కదా, రామాయణం చదివితే తెలియదు. లేదంటే చదివితే మన సినిమాలు చూసినదైతే మాత్రం ఆ నాలెడ్జ్ కొంతవరకే మనకు పూర్తిగా తెలిసి. అందుకే సినిమాల్లో చూపించేది 10% ఉంటే ఆ గ్రంథాల్లో ఉండేది ఇంకా 90% ఉంది. మనం అది చదివితేనే మనకు తెలుస్తుంది. తెలియచేస్తూ ఇంకా సంజీని గత 4 ఎలా బతికించినాడు అనేది మళ్ళీ వారు చెప్తున్నాను తెలియచేస్తూ ఈ 4 మాటలు నా మాట బతికించినటువంటి ఆ సద్గురు శ్రీ సాయినాథుని చరణాలోచనలో 4 మాటలు పుష్పాల